బయట ఉన్న లోపల రండి తొందరగా. యెషయా గ్రంథం 50 తీసి పెట్టండిమా. మీరు నేను ప్రార్థన గురించి నేర్చుకుంటా ఉన్నాం. ఎందుకు ప్రార్థన అనేది నేర్చుకుంటా ఉన్నాం గత 2-3 వారాలుగా. ప్రార్థనలో మీరు నేను ఎటువంటి మాటలు మాట్లాడాలి అనేది నేర్చుకుంటా ఉన్నాం. చాలా ఇంపార్టెంట్ మెసేజ్ ఈరోజు, మిస్ చేయకండి. సో ఈరోజు మీరు నేను అదే ఒక భాగాన్ని ముందుకు తీసుకెళ్తాం. మీరు నేను ప్రార్థన చేసేటప్పుడు ఏ మాటలు ప్రార్థనలో వాడాలి? మీరు చూసినట్లయితే క్రైస్తవ సమాజంలో ప్రార్థన చేయాలా అనేది చాలా ముఖ్యంగా తీసుకుంటాము. అది మంచిది, అది ప్రార్థన. కానీ ఎక్కువగా మన యొక్క కాన్సన్ట్రేషన్, కేంద్రీకరణ అంతా ఎంతసేపు ప్రార్థన చేస్తున్నాము, లేకుంటే ఎటువంటి ప్రార్థన చేస్తున్నాము, ఉపవాస ప్రార్థన, లేకుంటే 21 రోజు ఉపవాస ప్రార్థన, లేకుంటే 40 రోజులు ఉపవాస ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు, లేకుంటే 3 రోజులు చేసేవాళ్ళు ఉన్నారు, లేకుంటే ఆల్ నైట్ ప్రేయర్, రాత్రంతా ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు, గంటలు ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు. చాలాసార్లు మనము మన యొక్క శ్రద్ధ అంతా ఎంతసేపు చేస్తున్నాము, ఎట్లా చేస్తున్నాము, ఏ ప్రార్థన చేసుకుంటున్నాము, ఇవే ఉంటుంది. తప్పేం లేదు, చాలా అవసరము ఇవన్నీ మనము చేయడము. ఎంతసేపు ప్రార్థన చేసుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. దాన్ని మీరు నేను పక్కన పెట్టడానికి వీల్లేదు. ఎందుకంటే ప్రార్థనాపరుడు యేసు క్రీస్తు ఒక చోట అంటాడు, మీరు 1 గంటైనా ప్రార్థన చేయలేరా అని. అంటే ఒక క్రైస్తవుడికి మినిమం 1 గంట ప్రార్థన ప్రతిరోజు చేసి తీరాలి. ఇట్స్ ఎ మినిమం. లేకుంటే చాలా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి మీకు. ఎందుకంటే ఈ సృష్టి యొక్క విధానం అదే ఉంది. ఈ సృష్టిలో ఈ భూమి మీద పుట్టిన మానవుడు, మా ఇంటానారా సిస్టర్, ప్రార్థన చేయకోకుంటే దేవుడు ఆ వ్యక్తి జీవితంలో ఏది చేయలేడు. ఒక వ్యక్తి ఒక విధంగా చెప్పాలంటే ప్రార్థన చేయని వాడు దేవునితో నాకు ఏ పని, దేవుడు అవసరం లేదు, దేవుడు నా జీవితంలో చేయాల్సింది ఏది లేదు, ఆయన నాకు అవసరం లేదు అన్నట్టే. నువ్వు చెప్పకుండానే చెప్తున్నావు. ప్రార్థన చేసుకుని వ్యక్తి దేవుడు అవసరం లేదు నాకు, నేను నా జీవితాన్ని జీవించగలను అంటున్నాడు. 1 గంట సేపైనా నువ్వు ప్రార్థనలో గడపని వ్యక్తివైతే వ్యక్తిగతంగా నువ్వు పెద్ద ఫెయిల్యూర్వి. యోనాలాగా ఇంట్లో సమస్యలు తెచ్చే వ్యక్తివి, నీ చుట్టుపక్కల వాళ్ళకి సమస్యలు తెచ్చే వ్యక్తివి. నీకు నువ్వే సమస్యలు తెచ్చుకునే వ్యక్తివి, దాంట్లో డౌటే లేదు. మా ఇంటానారా, 1 గంటైనా నువ్వు ప్రార్థన చేయకోకుంటే ఏ ఇంట్లో నువ్వు ఉన్నావో ఆ ఇంటికే సమస్యవి నువ్వు. యోనాలాగా సమస్యవి నువ్వు. నేను చాలా స్ట్రాంగ్గా చెప్పాలని కోరుకుంటాను. అందుకని 1 గంటైనా నువ్వు ప్రార్థన చేయలేరా అంటాడంటే దానికి అర్థం ఏమంటే, గాడ్ హ్యాస్ క్రియేటెడ్ అస్. దేవుడు మనల్ని ఎట్లా సృష్టించాడంటే మనం 1 గంటైనా ప్రార్థన చేయగలము. ఒక మినిమం 1 గంట. ఓకే. నా పాయింట్ ఏంటంటే దాని మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తారు చాలామంది. కొన్ని గంటలు మంచిది, అది తప్పే లేదు. 7 గంటలు చాలా మంచిది. అది నువ్వు అవకాశం తీసి మినిమం 1 అవర్, 2 అవర్స్, 3 అవర్స్. ఒకరోజు నువ్వు కొంతమంది నేను విన్నా, వాళ్ళు ఆఫీస్లో చాలా బిజీగా ఉండడం వలన వాళ్ళు నెలకు 1 రోజు సెలవు తీసుకొని, కుటుంబం అంతా సెలవు తీసుకొని, భార్య పిల్లలు ఆ 4 కూడా కూర్చొని ఆ దినం అంతా కూడా కదలకుండా ప్రార్థనలో గడిపే కుటుంబాలు ఉన్నాయి. ఇంకో మంచి ఒక బ్రదర్ చెప్తా అంటే విన్నా, ఆ కుటుంబంలో ఒక పాప, కొడుకు, కూతురు, ఆ కుటుంబం అంటే కొడుకు ఎక్కడో ఉన్నారు. సపోజ్ మా పాప కర్నూలులో ఉందనుకోండి, కొడుకు ఎక్కడో ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఓ రోజు సెలవు తీసుకొని అందరూ వచ్చి, వాళ్ళందరూ సెలవులు పెట్టేసుకొని అందరూ వచ్చి ఇంట్లో ఉండి ఓ రోజు అంతా ప్రార్థనలో గడిపి, రాత్రి ప్రార్థనలో గడిపి, అట్లా కొన్ని కుటుంబాలు నేనున్నా. సెకండ్ సాటర్డే రోజు, ఫ్రైడే రోజే
ఎక్కడెక్కడ బెంగళూరులో ఉన్నారనుకోండి, వచ్చేసేసి ఇక్కడి నుంచి వచ్చి ఆ కుటుంబంలో సెకండ్ సాటర్డే నెక్స్ట్ రోజు ఫ్రైడే నైట్ అంతా ఆల్ నైట్ ప్రేయర్ చేసి మళ్ళీ సాటర్డే రిలాక్స్ అయ్యి సండే దేవుని సన్నిధిలో ఉండి వాళ్ళ స్థలాలపై ఊరికే మనం సాకులు అంతే, అవి మాకు ఇదిలే అని. నువ్వు నిజంగా భక్తిపరుడు అయితే ఎన్నో దారులు ఉన్నాయి నువ్వు తీసేకి. నువ్వు అన్నిటికీ దారి తీస్తావు, అన్నం తినేకి దారి తీస్తావు, పండుకునేకి తీస్తావు, కానీ నీ ప్రార్థనకి నీ దగ్గర టైం ఉండదు. అందుకే నీ జీవితంలో ఉన్న సమస్యలు నువ్వు పోగొట్టుకోలేకపోతున్నావు. ఓకే, సరే, నా పాయింట్ అది కాదు, నేను వేరే ఏదో చెప్పాలా మీకు ఈరోజు. అమ్మా ఓకే, ఇవన్నీ చాలా అవసరం. ఆన్లైన్ ప్రేయరు, ఫాస్టింగ్ ప్రేయరు. మన క్రైస్తవ సమాజంలో వీటి మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ ఉంది, ప్రెషర్ ఉంది. నేను కూడా మీకు కూడా చెప్తున్నా చేయమని. బట్ అసలైంది విడిచిపెడతాం మనము ప్రార్థనలో. నువ్వు ఎన్ని గంటలన్నా ప్రార్థన చేయి, వేస్ట్ అయిపోతుంది ఆ యొక్క ప్రార్థన. నువ్వు ప్రార్థనలో ఏం చెప్పాలో నీకు తెలియకోకుండే, ప్రార్థనలో నువ్వు దేవుని వాక్యాన్ని చెప్పకోకుండా ఉండి నీ ప్రార్థనలో దేవుని వాక్యంలో గడపుకోకుంటే, వాక్యంతో దేవుని సన్నిధిలో నువ్వు దాదాపు నీ ప్రార్థన సమయం అంతా వేస్ట్ చేసుకుంటావు. ఈవెన్ నువ్వు 21 రోజు ఉపవాసం ఉండు, నీకు ప్రార్థనలో ఏం చెప్పాలో తెలియకుంటే నువ్వు లాభం పొందుకోలేవు. జాగ్రత్తగా వినండి. ప్రార్థనకు బ్యాక్ బోన్ ఏంటంటే దేవుని వాక్యము. ప్రార్థనకు వెన్నెముక ఏంటంటే వాగ్దానము, దేవుడి యొక్క వాగ్దానాలు. జాగ్రత్త విను బిడ్డ. నువ్వు నేను ప్రార్థన చేసేటప్పుడు దేవుని సన్నిధిలో వాక్యాన్ని చెప్పే వాళ్ళంగా ఉండాలి. వాక్యాన్ని నువ్వు చెప్పినప్పుడు వింటున్నావమ్మా, స్వర్గమంతా మురిసిపోతుంది నాయనా. స్వర్గము ఉత్సాహంతో నిండిపోతుంది. వినాల బిడ్డ, ఇది నువ్వు ప్రార్థనలో వాక్యాన్ని విడుదల చేస్తూ ఉన్నప్పుడు స్వర్గము ముస్తాబు చేస్తావు. స్వర్గాన్ని నువ్వు అలంకరిస్తూ ఉంటావు. ఎందుకు తెలుసా? స్వర్గంలో ఉన్న సింహాసనాసిన దేవుడు ముఖం మీద చిరునవ్వు ఉంటుంది. ఆయన నవ్వినప్పుడు దూతలందరూ ఆనందించే సమయం అది. అక్కడ ఉన్న 24 పెద్దలు, మనకంటే ముందు చనిపోయి ఉన్న వాళ్ళు, ఆ తర్వాత లైక్ స్వర్గం అంతా నువ్వు వాక్యం చెప్తా ఉంటే ప్రార్థనలో సంతోషం ఆనందము ఉత్సాహంతో నిండిపోతుంది స్వర్గం అంతా కూడా. ఎందుకంటే దేవుణ్ణి గౌరవించేది, ఘనపరిచే ప్రార్థన ఏమంటే తన యొక్క వాక్యాన్ని తన ముఖం మీద మనం చెప్పడమ్మా. ఈజీగా తీసుకోకండి బిడ్డ. ఇదే నువ్వు వాక్యము చెప్తా ఉన్నప్పుడు, ఉదాహరణకి ఎవరి గురించి అన్నా ప్రార్థన చేస్తున్నావు, అనారోగ్యం గురించి, అయ్యా నీ కృతజ్ఞతలు వేసా, నువ్వు దెబ్బలు తిని రక్తం కాడ్చి నీ దేహాన్ని గాయపరిచి ఈ బిడ్డ కొరకు ఆరోగ్యాన్ని కొనుక్కున్నందుకు, ఆరోగ్యం ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతలు తండ్రి అన్నప్పుడు స్వర్గము ఆనందంతో నిండిపోతుంటారా. దేవునికి మహిమ కలుగుతుంది. దాంతో జయధ్వనులు దేవుని ఎదుట. బైబిల్ చదవండి, ప్రకటన గ్రంథం ఏం రాసిందో అర్థమవుతుందా? నువ్వు వాక్యం చెప్పినప్పుడు దూతలు సంబరపడిపోయి, దూతలు నీ పని, నువ్వు చెప్పిన పని చేసేదానికి వెళ్ళిపోతాయి. 103:20 మీరు చదివితే దూతలు, కీర్తన 103:20 దూతలు నువ్వు వాక్యం చెప్పినప్పుడు ప్రార్థనలో వారికి సామర్థ్యం ఇస్తాను నువ్వు సృష్టిలో. ప్రేయర్ ఇస్ చాలా ఇంపార్టెంట్ టైం పిల్లరా. నువ్వు వాక్యం చెప్పినప్పుడు దేవుని చిత్తం ఎక్కడ జరగడం లేదో అక్కడ దూతలు వెళ్ళి దేవుని చిత్తాన్ని జరిగిస్తాయి. ఎందుకంటే నువ్వు ఈ భూమికి దేవుడివి, ఈ సృష్టికి నువ్వు దేవుడు పెట్టిన రాజువి, పరిపాలకుడివి. నువ్వు చెప్తే తప్ప ఈ భూమి మీద ఏం జరగదు, ఈ సృష్టిలో ఏం జరగదు. అటువంటి నీవు నీ యొక్క బాధ్యతను అర్థం చేసుకొని ఇంటానవనైనా నువ్వు వాక్యాన్ని విడుదల చేసినప్పుడు ఆ హాస్పిటల్ మీద, ఆ వ్యక్తి మీద, ఆ యొక్క వ్యభిచారంలో ఉన్న ఆ స్త్రీ మీద నువ్వు వాక్యాన్ని విడుదల చేసినప్పుడు దూతలు వెళ్ళి వ్యభిచారంలో ఉన్న ఆ స్త్రీతో పనిచేస్తున్న దురాత్మల్ని పారద్రోలి
ఆ స్త్రీని విడుదల చేస్తాయి. స్వర్గమంతా సంబరపడిపోతుంది. బైబిల్లో ఒక చోట రాయబడింది, ఒక పాపి పశ్చాత్తాపడితే స్వర్గమంతా సంతోషిస్తుందని పిల్లరా. నీ వాక్యానికి నువ్వు ప్రార్థనలో నువ్వు చెప్పే వాక్యానికి ఎంత విలువ ఉందంటే, దేవుడు వాక్యాన్ని చెప్తే ఎంత విలువ ఉంటుందో అంత విలువ ఉంది. అదే సమయం నువ్వు వాక్యం మాట్లాడినప్పుడు చీకటి శక్తుల జీవితాల మీదకి దేవుని అగ్ని దిగి వాటిని భస్మం చేస్తుంది. బైబిల్ అంటుంది, నా యొక్క సేవకులు అగ్ని, హెబ్రీయులకు రాసిన పత్రిక 1 మీరు అది చదివితే అక్కడ అగ్ని, ఆయన సేవకులు అగ్ని అంటే నేను మాట్లాడినప్పుడు అగ్ని అంటే దూతలు అగ్ని మాదిరి వెళ్ళి దయ్యాల్ని కాలుస్తాయి. యు ఆర్ నాట్ అన్ ఆర్డినరీ పర్సన్ మా. నువ్వు దేవుని యొక్క రిప్రజెంటేటివ్. ఇక్కడ ఈ భూమి మీద దేవుని హృదయవాంఛలు నెరవేర్చేదానికి నిన్ను పెట్టిండేది. దేవుడు డైరెక్ట్గా తన హృదయవాంఛలు నెరవేర్చుకోలేడు. ఎందుకంటే భూమి నీది, మనిషిది. యేసు నామములో నువ్వు వాక్యం చెప్పినప్పుడు అందుకే సమస్త పరిస్థితులు మారుతాయమ్మా. అందుకే నమ్మాలా. నేను మాట్లాడుతున్నప్పుడు ప్రార్థనలో ఇది జరుగుతుంది. నీ సెన్సెస్ మీద, నీ బాడీ మీద, నీ మైండ్ మీద పోకు, వాటిని అడగకు. నేను ఇప్పుడు ప్రార్థన చేసినా ఏమన్నా జరిగిందా అని అబద్ధం అది. నువ్వు అడగాల్సింది దేవుడు ఏం చెప్పాడు, నేను చెప్పినప్పుడు జరుగుతుందని. అది జరిగింది, దాట్స్ ఇట్. అందుకే విశ్వాసం అంటే దేవునికి ఇష్టం పిల్లరా. విశ్వాసంలో నడిచే వ్యక్తి ఏం జరుగుతుందో దాంట్లో నడిచాడు. ఆయన వాక్యాన్ని చూసుకొని నడుస్తూ ఉంటాడు, వాక్యాన్ని చూసుకొని సంబరపడిపోతూ ఉంటాడు, వాక్యాన్ని చూసుకొని పండగ జరుపుకుంటూ ఉంటాడు. క్రైస్తవుడు ఎవడైతే తన యొక్క పరిస్థితుల్ని చూసుకుంటూ బ్రతుకుతాడో ఆ వ్యక్తి ఎప్పుడు సంతోషంగా బ్రతకలేడమ్మా. క్రైస్తవుడు ఎవరంటే, సరైన క్రైస్తవుడు తను ఉన్న పరిస్థితిని చూడకుండా వాక్యం ఏం చెప్తాంది తన గురించి దాంట్లో ఆనందిస్తాడు. ఇప్పుడు నువ్వు కూర్చొని ఉన్నావు, నువ్వు కూర్చొని నీలో నువ్వు ఉప్పొంగుతూ ఉండొచ్చు అనుక్షణం కదా. ఒక్క వాక్యం చాలు నువ్వు ఉప్పొంగుతూ ఉండేదానికి. ఏం చెప్పండి అది? నాలో ఉన్నవాడు అస్సాల్పులారా అంటే దానికి అర్థం ఏం చెప్పు? నీ స్కిన్ కింద ఎవరున్నారో దేవుడు ఉన్నాడు. నువ్వు దేవుడు కలిసి ఉన్న ఆలయం నువ్వు. అందుకే నేను దేవుడు నా ఆలయం అని పిలుస్తాడు. దేవుని ఆలయం మీరు నేను. క్రైస్తవుడు ఎవరు తెలుసా పిల్లరా? వాక్యాన్ని ఎప్పుడు జుర్రుకుంటూ ఉంటాడు ఆ వ్యక్తి. వాక్యంలో ఉప్పొంగిపోతూ ఉంటాడు. అందుకే దయ్యాలు కాల్చబడతా అంటే ఆ వ్యక్తి దగ్గరికి వచ్చినప్పుడు ఆ వ్యక్తికి ఏ రోగం తాకదుమా. నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి నీ స్కిన్ కింద చూసుకుంటావు, నీ చర్మం కింద దేవుడు ఉన్నాడనే సత్యాన్ని నువ్వు ఎప్పుడు పలికి అనుభవిస్తావో నీ శరీరంలో ఏ రోగం రాలేదు. అందుకే దేవుడు అంటాడు, విశ్వాసంలో బ్రతికే వ్యక్తికి ఏది అసాధ్యమైనది ఏది లేదుమా. సో ప్రార్థనలో పిల్లరా నేను దేవుని వాక్యాన్ని విడుదల చేయాలా. నువ్వు దేవుని వాక్యాన్ని విడుదల చేసినప్పుడు దేవుని యొక్క సామర్థ్యాన్ని, అధికారాన్ని నువ్వు విడుదల చేస్తున్నావు. నీకు ఇచ్చిన అధికారాన్ని ఏది ఎక్కడ ఏ కంట్రోల్లో పెట్టాలో నువ్వు సమస్తాన్ని నువ్వు వాక్యం చెప్పినప్పుడు కంట్రోల్ చేస్తావు ఈ భూమి మీద సృష్టిలో. ఎందుకు నువ్వు ఆ మహిమను చూడలేకపోతావు అంటే ఆ యొక్క థింకింగ్ నీలో ఉండాలా. ఇది జరుగుతూ ఉంది, నేను ప్రార్థన చేస్తానప్పుడు అనే ఆ యొక్క ఇమాజినేషన్ నీకు ఉండాలా. పిల్లరా, ప్రార్థనలో దేవుని వాక్యం మీరు నేను పలకాల. అర్థమైందా నైనా? హలో. అందుకే చూడండి, మంచి మాట అంటాడు కీర్తనాకారుడు. 119వ కీర్తన నేను సెల్ గ్రూప్లో చెప్పాను. 162వ వాక్యం చూడండి, ఎంత మంచి మాట కీర్తనాకారుడు చెప్తాడు. చూడండి ఎంత మంచి మాట చెప్తాడు. విస్తారమైన దోపు సొమ్ము సంపాదించిన వాని వలె. మై జీసస్, ఎంత పవర్ఫుల్ వాక్యం చెప్పండి ఇది. విస్తారమైన దోపు సొమ్ము సంపాదించిన వాని వలె నీవిచ్చిన మాటని బట్టి నేను సంతోషించుచున్నాను.
అమ్మ మీకు అర్థమవుతుందా? విశాలమైన దోపు సొమ్ము వచ్చింది. ఆడ కేజీలు బంగారు ఉంది, బట్టలు ఉన్నాయి, వెండి ఉంది, క్యాష్ ఉంది, దోపు సొమ్ము. ఈ కీర్తి, అందుకే ఈ వ్యక్తిని దేవుడు ఎంత ఎత్తించాడంటే, ఓ శాశ్వతమైన కృప నాది నీ మీద ఉంటుంది దావీదు మహారాజు. అందుకే ఆయన చనిపోయేటప్పుడు ఎంతో సొమ్ము ఉన్నిందంటే, ఆస్తి ఎంత ఉన్నిందంటే ఆయన దగ్గర. ఎందుకంటే ఆయన ఏమంటారంటే, విస్తారమైన దోపుడు సొమ్ము కంటే ఏమంటా అతనికి ఇష్టము? మాట. నేను చెప్తున్నా బిడ్డ, నా సబ్జెక్ట్ ఇది కాదు, కానీ నువ్వు అనుక్షణము వాక్యంలో ఆనందించేవాడిగా బ్రతుకు ఈ భూమి మీద. సాతాను నీ చుట్టూ సమస్యలు తెచ్చిపెడతాడు, నువ్వు వాటి గురించి ఆలోచించకూడదని. నువ్వు ఎప్పుడు వాక్యాన్ని ఆలోచించు. నీలో మహిమ ఉంది, ఇది సత్యం. నీలో దేవుడు ఉన్నాడు, ఇది సత్యం. నీలో నుంచి మహిమ ప్రవహిస్తుంది, ఇది సత్యం. నువ్వు మాట్లాడితే కార్యాలు జరుగుతాయి. నువ్వు వాక్యం చెప్పినప్పుడు మహిమ నీ నోట్లో నుంచి ప్రవహిస్తుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళినా బైబుల్ ఏం చెప్తుందో దాంట్లో దివారాతులు ఆనందించాలా, ధ్యానించాలా. అందుకే అని అంటాడు, నీవిచ్చిన మాటను బట్టి నేను సంతోషించున్నా. ఇప్పుడు నీ పిల్లలు ఏం జరుగుతుందో కాదు నువ్వు చూడాల్సి, ఏం చెప్తున్నాడు దేవుడు నీ పిల్లల గురించి. ఎన్ని గొప్ప గొప్ప వాగ్దానాలు ఉన్నాయి దశ, వాటిని చూసుకుని నా పిల్లలు ప్రీచ్ చేస్తున్నారు. నా పిల్లలు మహిమతో నింపబడి ఉన్నారు, అద్భుతాలు చేస్తున్నారు స్వామి. లక్షల మంది ముందర నా బిడ్డలు నీ స్తుతి ఆరాధన నడిపిస్తున్నారు. లక్షల మంది ముందర వాక్యం చెప్తున్నారు నా పిల్లలు. తండ్రి కృతజ్ఞతలు, ఎందుకంటే నువ్వన్నావు నిన్ను తలస్థానంలో పెడతాను కానీ తోకస్థానంలో పెట్టి దీంట్లో ఆనందించినప్పుడు నీ పిల్లల జీవితాన్ని దేవుడు మార్చుకుంటాడు. ఓకే, నేను ప్రార్థనలో సబ్జెక్టులో పోవాలా? ఓకే, నేను వాక్యం చెప్పినప్పుడు 100% రిజల్ట్ ఉంటుంది మీ నా ప్రార్థనకి. 100% రానున్న దినాల్లో మీకు చెప్తాను నేను 100% ఎట్లా రిజల్ట్ నేను పొందుకోవచ్చు ప్రార్థనలో. ఓకే, మన యొక్క సబ్జెక్ట్లో నేను ఎప్పుడు కూడా ప్రార్థనలో రైట్ వర్డ్స్ వాడాలి, అంటే సరైన మాటలు వాడాలి. ఆ సరైన మాటలు ఈ సృష్టిలో కేవలం దేవుని వాక్యం మాత్రమే. ఓకే, యెషయా గ్రంథం 55 నుంచి మనం స్టార్ట్ చేస్తాం. ఓకే, 8, 9, 10, 11 వాక్యాలు. సార్ పెట్టండి, ఎవరు 8, 9 చదువునైనా. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు. చూసారా, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమిపైకి ఎంత ఎత్తుగా ఉన్నవో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. 8కి మళ్ళా రాయన చూస్తే ఈ వాక్యము మనం చూసినప్పుడు జాగ్రత్తగా వినాలి నాయన. నా తలంపులు నీ తలంపులు వంటి కావన్నప్పుడు, నేను కొత్తగా ప్రభువులోకి వచ్చినప్పుడు నాకు ఇచ్చిన ప్రీచింగ్ ఏమంటే, ఇవన్నీ ఈ వాక్యాలు 2 విన్నప్పుడు ఆయన్ని అర్థం చేసుకోవడము కష్టము. నా తలంపులు ఆయన తలంపులు ఒకటి కాదు. ఆయన ఆలోచించేది నేను ఆలోచించేది వేరు. ఆయన అర్థం నెక్స్ట్ వాక్యంలో రాయబడింది కదా, ఏం రాయబడింది నాయన? ఆయన ఆకాశములు భూమికి ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గములు నా మార్గముల కంటే మళ్ళీ నా అట్లా మీకు తెలుసా చాలామంది అనుకునేది ఏమంటే, క్రైస్తవులు ఆయన అర్థం చేసుకునే కష్టం, ఆయన తెలుసుకునే కష్టం, ఆయనకి ఏం కావాలో మాకు తెలిసి మాకేం కావాలి, దేవుడు ఏదో ఎక్కడో ఉన్నాడని అట్లా అని చెప్పారు నాకే. నేను ఒక దైవజనుని యొక్క ప్రీచింగ్ విన్నప్పుడు నాకు అప్పుడు దీంట్లో ఉన్న అజ్ఞానం వెళ్ళిపోయింది. ఈ మాటలు దేవుడు చెప్తున్నాడే ఎవరి కోసమో తెలుసా? నీ కోసం నా కోసం కాదు. 7వ వాక్యం పెట్టండి, ఎవరి కోసమో? భక్తిహీనులు తమ మార్గమును విడవలేను, దుష్టులు తన తలంపులను మానవలేను. వారు యెహోవా వైపు తిరిగినెడల ఆయన వారి యందు జాలిపడును, వారు మన దేవుని వైపు తిరిగినెడల ఆయన బహుగా క్షమించును. ఇజ్రాయెల్ గురించి రాసినప్పటికీ భక్తిహీనుల గురించి రాస్తాండేది ఏ మాట? 8 ఏ మాట భక్తిహీనులు రాస్తాండేది? నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా నీ గురించి నా గురించి కాదు, మీ గురించి నా గురించి కాదు పిల్లరా. నేను ఎవరు? నేను సాక్షాత్తు దేవునికి పుట్టిన వాళ్ళము. నేను నూతన సృష్టి. నేను వారసులం ఆయనకి. నేను జత వారసులం ఆయనకి, యేసుకి జత వారసులము. మీలో నాలో దేవుని ఆత్మ ఉండేది.
అందుకనే మీ తలంపులు నా తలంపు అది మనకు వర్తించదు. ఈరోజు మీరు నేను ఆయన తలంపుల్ని బాగా అర్థం చేసుకోవచ్చు, ఆయన ఆలోచనలని బాగా అర్థం చేసుకొని ఆయన తలంపులు బట్టి మనం ఇక్కడ జీవించవచ్చు. ఆయన ఆలోచనలు బట్టి ఈ భూమి మీద పనిచేయాలి, మన కొరకు వర్తించదు అది. సో ఎప్పుడు కూడా ఈ యొక్క కాన్సెప్ట్లో ఉండకండి, ఆయన తలంపులు మన తలంపులు ఈయన ఆలోచన. నో, ఆయన మనము కలిసి ఉన్నాం లోపల. ఈ శరీరంలో దేవుడు మనం కలిసి ఉన్నామా, పరిశుద్ధాత్మ దేవుడు నేను మీరు మీలో దేవుడు మీరు కలిసి ఉన్నారు. కాబట్టి ఆయన తలంపుల్ని మీరు బాగా అర్థం చేసుకోవచ్చు, ఆయన ఆలోచనల్ని బాగా అర్థం చేసుకోవచ్చు. నువ్వు ఎంత క్లోజ్గా పోతావు, ఎంత క్లోజ్గా పోలా. క్లోజ్గా పోవడం అంటే ఏమీ లేదు పిల్లరా, నువ్వు నమ్మాలంతే ఆయన వాక్యాన్ని, అదే క్లోజ్నెస్. అదే నువ్వు ఎంత ప్రతిదీ నువ్వు సత్యంగా తీసుకోవాల బిడ్డ. ఇప్పుడు ఉదాహరణకు చెప్పాను, నాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. ఊరికే చెప్పి ఏదో అట్లా ఊరికే పోయేదానికి కాదు ఉండేది, అదే నువ్వు అనుభవించేదానికి. అదే నువ్వు అనుభవించావు అనుకో నాలో దేవుడు ఉన్నాడని, నేను ఛాలెంజే చెప్తాను, నువ్వు అబద్ధం చెప్పలేవు. నువ్వు ఎప్పుడైతే 24 గంటలు ఈ మాట చెప్తా ఉంటావో, నాలో ఉన్నవాడు నా దేవుడు, నాలో ఉన్నవాడు దేవుడు, నాలో ఉన్నవాడు దేవుడు, అందుకే నేను సామర్థ్యంతో నేను ఆరోగ్యంతో నాలో ఉన్నవాడు యేసయ్యను మృతుల్లో నుంచి లేపిన ఆ పరిశుద్ధాత్మ దేవుడు నా శరీరంలో ఉండేది. బైబిల్ చెప్తుంది అది 8:11 రోమీయులు రాసిన పత్రికలో. నాలో ఉండేది ఆయన, నా రక్తంలో ఉండేది ఆయన, నా మాంసంలో ఉండేది ఆయన అని చెప్తూ నువ్వు ఇమాజిన్ చేసినప్పుడు ఆయన్ని. కొద్ది రోజుల తర్వాత ఏమైంది తెలుసా, ప్రజలు అంటారు నిన్ను చూసే ఏదో జరుగుతుంది మనతో, నువ్వు చూసే రోగం పోతుంది, నువ్వు నీడ పడితే మేము బాగుపడుతున్నాం. అప్పుడు ప్రజలు నిద్రకు వచ్చేది. నమ్మకోకుంటే నువ్వు అనుభవించలేవు ఆయన్ని, ఆయన వాక్యాన్ని. ఆ విధంగా మీరు నేను తీసుకోవాలి. ఓకే ఏనో. సో ఆయన త్రోవలు మనతో ఈజీగా అర్థం చేసుకోవాలి, అందుకే దేవుడు మనలో వచ్చి ఉండేది, ఆయన త్రోవలు తలంపులు చెప్పేదానికి. ఓకే నెక్స్ట్ వాక్యం పాయింట్ వేరేది ఉంది, చెప్పు నైనా. 9వ వాక్యం 10-11 చదువునైనా. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారము కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయును, అలాగే నా నోటి నుండి వచ్చు వచనమును ఉండును. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును, నేను పంపిన కార్యము సఫలము చేయును. ఓకే జస్ట్ వినండి, దేవుని వాక్యము వర్షము హిమము లాంటిది పిల్లరా, అర్థమైందా? ఏ రీతిగా వర్షము హిమము వచ్చి ఏం చేస్తుంది, భూమిని తడిపి ఆయన పంపిన కార్యము చేస్తుంది. అది నా ఇంటనాలనా, మెలకుగా వినాలా జాగ్రత్తగా, ఓకేనా? వర్షం ఎలా అయితే తన భూమిని తడిపి విత్తేవానికి విత్తనమును తినేవానికి ఆహారం ఇస్తుందో, దేవుడు అంటున్నాడు నా వాక్యము అలా ఉంది. దేవుని వాక్యం కూడా మీ కొరకు నా కొరకు ఇచ్చిన దేవుని వాక్యం కూడా అలా పని చేస్తుంది. ఏం పని చేస్తుంది? నా కార్యాన్ని సఫలం చేస్తుంది దేవుని వాక్యం. ఇక్కడ 2 పదాలు వాడారు పిల్లరా, విత్తువానికి విత్తనమును తినువానికి ఆహారము. ఏమని దానికి అర్థము? జాగ్రత్తగా విను బిడ్డ, నువ్వు వాక్యాన్ని తీసుకొని ఓకే నా హృదయాన్ని దేవుడు మనకు ఒక గార్డెన్ లాగా ఇచ్చాడు పిల్లరా. భూమి ఇదే, నా హృదయం భూమి. మీరు నేను దేవుని వాక్యాన్ని చెప్పినప్పుడు వాక్యం ఏం చేస్తుందంట, విత్తేవానికి విత్తనము తినేవానికి ఆహారము, 2 పనులు చేస్తానట్లుగా ఇక్కడ చూస్తున్నాం మనము. ఎప్పుడైతే నువ్వు దేవుని వాక్యాన్ని చెప్తావో, నోట్లో వాక్యం పెట్టుకొని హృదయంలోకి వెళ్తుంది అది విత్తేవానికి విత్తనం. అంటే ఉదాహరణకు చూడండి, రైతులు ఉన్నారు కదా, వాళ్ళు పంట వేసినప్పుడు, పంట వచ్చినప్పుడు, పంట కోసుకున్నప్పుడు మీరు చూస్తే కొంత విత్తనాల కోసం పెడతారు, నెక్స్ట్ విత్తనాలు చల్లేదానికి, మిగతాదంతా తినేకి వాడుకుంటారు, తినేదానికి ఇచ్చేస్తారు, అది అమ్మడమో ఏదో ఒకటి చేస్తారు, ఓకేనా? సో 2 పనులు చేస్తారు వాళ్ళు. సో దేవుని వాక్యం కూడా ఏమంటుందంటే, మీరు నేను దేవుని వాక్యాన్ని తీసుకొని దేవుని వాక్యాన్ని పలికినప్పుడు, ఒకటి ఆ వాక్యం మన హృదయంలో పోయి తిరిగి మనకు విత్తేదానికి మన దగ్గర వాక్యం ఉంటుంది. విత్తనాల్లో మన దగ్గర వాక్యాలు ఉంటాయి. రెండవది అంతేకాకుండా ఆ వాక్యం మీరు విత్తుతా అన్నప్పుడు, అంటే ఆ వాక్యాన్ని చెప్తా ఉన్నాడు. బేసికలీ ప్రార్థనలో మీరు వాక్యాన్ని చెప్పినప్పుడు
ఒక లాభం ఏమంటే తిరిగి మళ్ళీ మీకు విత్తనాలు ఉంటాయి, తిరిగి మీకు వాక్యం మీలోనే ఉంటుంది మళ్ళీ విత్తేదానికి. రెండవది, ఆ వాక్యం ఏం చేస్తుందంటే నీకు తినేక ఆహారం ఇస్తుంది, అంటే నీకు ఏం కావాలో అది తెచ్చిస్తుంది. ఎట్లయితే వర్షంలో ఏ విత్తనాలు వేస్తారో ఆ పంట ఇస్తుంది వర్షం, అదేవిధంగా దేవుని వాక్యాన్ని నువ్వు విత్తినప్పుడు ఈ పని జరుగుతుంది. నీ కార్యం అక్కడ రాయించినట్లుగా నీ కార్యము సఫలం చేస్తుంది. అది సపోజ్ ఏ విత్తనం వేసావు ఆ పంట. ఇదే విధంగా నువ్వు దేవుని ఏ వాగ్దానాన్ని చెప్తావో దేవుని ఎదుట ప్రార్థనలో ఎల్లప్పుడూ కూడా నువ్వు దేవుని వాక్యాన్ని చెప్తావే, అది ఖచ్చితంగా నీకు పంట తీసుకొని వచ్చిస్తుంది. నువ్వు ఏం వాక్యం చెప్తున్నావో ఆ వాక్యం నీ జీవితంలో నెరవేర్చేటట్లా చేస్తుంది. వర్షం ఎట్లయితే పంట ఇస్తుందో దేవుని వాక్యం నువ్వు చెప్పినప్పుడు జరిగేది ఇదే. ఒకటి, నువ్వు వాడిపోవు, ఎందుకంటే ఆ వాక్యం నీలో మిగిలి ఉంటుంది విత్తనాల్లా మళ్ళా వేసుకునేదానికి, మళ్ళా చెప్పేదానికి. అంతేకాకుండా రెండవది ఫలం తెచ్చిస్తుంది. ఓకే, అక్కడ ఉండండి, మళ్ళీ ఇటుకు వస్తాను నేను వేరే విషయంలోకి వెళ్ళి. అక్కడ ముందు చూడండి, ఆయన వింటున్నారు కదా. దేవుని యొక్క రాజ్యంలో దేవుడు మీకు నాకు ఏది ఇవ్వాలన్నా, ఓకే, వాస్తవంగా యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించిన మీకు నాకు దేవుడు ప్రతిదీ ఇచ్చేసాడు పిల్లరా. ఏ రూపంలో ఇచ్చాడు? ప్రతిదీ దేవుడు వాక్య రూపంలో ఇచ్చాడు. 2 పేతురు 1:3-4 పెట్టినైనా ముందర చూడండి, నేను చెప్పిన తర్వాత మళ్ళీ మీరు చదువుతారు. ఇది మీకు బాగా ఫిక్స్ కావాలనైనా దేవుడు ఏది ఇవ్వాలన్నా నీకు ఒకటి ఆల్రెడీ ఇచ్చేశాడు. అది ఏ రూపంలో ఇచ్చాడంటే వాక్య రూపంలో నీకు నాకు ఇచ్చాడు ఆయన. అందుకే 2 పేతురు 1:3 ఏం రాయబడిందంటే, చదవండి, ఏం రాయబడింది నాయన? తెలుగులో పెట్టమా, ఎవరైనా చదువుతా అంత లోపల. తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనలో పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానం మూలముగా ఆయన దైవభక్తికి ఆయన దైవశక్తి జీవమునకు భక్తికిని చదవండి. ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటిని మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టు మన ప్రభువైన యేసు. ఇక్కడ చూస్తే భక్తికిని జీవమును కావలసినవన్నీ మనకు తెలుగులో అనుగ్రహించుచున్నందున అని రాయబడింది. మీరు ఇంగ్లీష్లో చదివితే, నేను చాలాసార్లు ఈ మాట మీకు చెప్పా, ఎవ్రీథింగ్ దట్ పర్టైన్ టు లైఫ్ అండ్ గాడ్లీనెస్, భక్తికి జీవనం కావాల్సినవన్నీ దేవుడు ఇచ్చేసాడంట. ఏ రూపంలో ఇచ్చాడు? వాక్య రూపంలో ఇచ్చాడు పిల్లరా. ఓకే, ఏ రూపంలో ఇచ్చాడు? వాక్య రూపంలో సమస్తాన్ని మీకు నాకు ఇచ్చాడు. జాగ్రత్త. అందుకే మీరు బైబిల్లో చదివితే 107వ కీర్తన 20లో అక్కడ ఏం రాబడిందంటే, ఆయన తన వాక్యమును పంపి వారిని స్వస్థపరిచెను, ఆ వాక్యం ద్వారా వారు పడిన గుంటలో నుంచి పైకి లేవనెత్తను. దేవుడు ఏది చేయాలన్నా నా జీవితంలో తన వాక్యం ద్వారా చేస్తాడు బిడ్డ. ఇది నువ్వు నేను బాగా అర్థం చేసుకోవాలి. అర్థమవుతుందా? మీరు నేను దేవుని వాక్యాన్ని తీసుకొని, వాగ్దానాన్ని తీసుకొని ఎప్పుడైతే మన నోట్లో పెడతామో, పెట్టడం అంటే అట్లా కాదు, పెట్టడం అంటే నేను చెప్పడము, నీ నోట్లో పెట్టి వాక్యాన్ని చెప్తావో, ఆల్రెడీ చెప్పాను, నా హృదయము ఒక భూమిలాగా దేవుడు మనకిచ్చాడు. నువ్వు ఎప్పుడైతే వాక్యాన్ని తీసుకొని చెప్తావో నీ హృదయం అనే భూమిలోకి పోతుంది. పోయిన తర్వాత నీ హృదయంలో పోయిన తర్వాత ఆ పంటను తీసుకొచ్చి ఇస్తుంది. నువ్వు ఏదైతే వాక్యాన్ని పలుకుతున్నావో అది నీ హృదయంలో పోయి ఆ హృదయం నీకు కావలసిన పంటను తెస్తుంది. ఇది మనకు దేవుడు సృష్టించిన విధానం. ఎట్లయితే భూమి మనిషికి కావలసిన పంట ఇస్తుందో, నా హృదయము దేవుడి యొక్క వాక్యాన్ని మనం విత్తినప్పుడు మనకు కావలసిన ఆనందము, సమాధానము, ఆరోగ్యము, ప్రతి మేలు, ఐశ్వర్యం, ప్రతిదీ తెచ్చిస్తుంది నా హృదయం. మీరు అనుకో, సార్ హృదయం ఎట్లా తెచ్చిస్తుంది బ్రదర్? ఆయన మార్కెట్కి పోతుందే తెచ్చిచ్చాకే, నాలో నుంచి లేసి. ఎప్పుడైతే నీ హృదయం నిండిపోతుందో అక్కడి నుంచి విశ్వాసం బయలుదేరుతుంది. నువ్వు చెప్పిన ప్రతి మాట దూతలు తీసుకొని నీ కొరకు అవి సృష్టిస్తాయి. అది నేను చెప్తానేది మీకు.
నీ హృదయము వాక్యంతో నిండినప్పుడు నీ హృదయంలో నుంచి అందుకే జీవజల దారులు బయలుదేరుతాయి అంటుంది బైబిల్లో. అందుకే దేవుడు మీ కడుపులో నుంచి జీవనదులు బయలుదేరుతాయి. ఎప్పుడైతే నువ్వు వాక్యంతో నీ యొక్క హృదయాన్ని నింపుకుంటూ ఉంటావు, నువ్వు కంటిన్యూగా, నేను ఆల్రెడీ చెప్పా 3 స్టెప్స్. ఆ తర్వాత నువ్వు వాక్యాన్ని ప్రార్థనలు చెప్పినప్పుడు నువ్వు దూతలకు నీ యొక్క వాక్యం ద్వారా పనిలో పెట్టి ఆ పనులన్నీ ప్రార్థన ద్వారా నువ్వు జరిగిస్తావు, దూతల ద్వారా. అర్థమవుతుందా? ఇదే విధంగా మిమ్మల్ని నన్ను దేవుడు సృష్టించాడు పిల్లరా. ఓకే, నా యొక్క హృదయం గార్డెన్ పిల్లరా, గాడ్స్ గార్డెన్, దేవుడిచ్చిన గార్డెన్ మీకు నాకు. ఈ యొక్క హృదయంలో నీకు కావలసింది నువ్వు పండించవచ్చు. నువ్వు దేవుని వాక్యాన్ని తీసుకొని ఇక గార్డెన్ని, దేవుడిచ్చిన ఈ గార్డెన్ని నువ్వు నింపినావు అనుకో, వాగ్దానాలతో, వాక్యంతో నీ జీవితంలో పంటను కోసుకుంటూ జీవిస్తావు. నువ్వు చూసింటావు చాలామంది జీవితాల్లో ట్రబుల్స్ని, కష్టాలని, సమస్యల్ని, ఇరుకుల్ని, ఇబ్బందుల్ని. ఎందుకో తెలుసా? అవన్నీ వాళ్ళ జీవితాల్లో ఆ కష్టాలు, ఆ ఇరుకులు, ఇబ్బందులు ఉండేది ఎందుకో తెలుసా మీకు? మా ముందు చూడండి, వారి నోటిని చూడండి, వారి మాటలను వినండి. జోక్ కాదు నేను చెప్తాను, ఇది ఈరోజు నీకున్న కష్టాలకి కారణము. నువ్వు నమ్మాలా, బైబిల్ చెప్తున్నా. నువ్వు మాట్లాడిన మాటలు నేను వింటానారా? నువ్వు ఏమైతే మాట్లాడినావు, అందుకే నువ్వు ఏం మాట్లాడుతున్నావు అది చెక్ చేసుకో. నీలో సమస్యలు, కష్టాలు ఉంటాయి ఇంట్లో. నేను చెప్తున్నా, నీ జీవితంలో భయం ఉంటే, చింత ఉంటే, డబ్బుల్లో కష్టపడతా ఉంటే, నువ్వు అనారోగ్యంతో ఇబ్బంది పడతా ఉంటే, నువ్వు చెక్ చేసుకోవాల్సింది ఫస్ట్, దేవుడు దయ చూపలే, దేవుడు మమ్మల్ని పట్టించుకోడు, బైబిల్ చదివి ప్రయోజనంలే, చర్చికి పోయి ప్రయోజనంలే, ఇట్లాంటివి కాదు నువ్వు చేయాల్సిందే. నువ్వు ఏం మాట్లాడుతున్నావో దాని గురించి నువ్వు ఆలోచించాలా ఫస్ట్. అర్థమవుతుంది నాయనా? హలో, మీకు అర్థమవుతుంది కదా? దేవుడిచ్చింది మన యొక్క హృదయము. దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడండి పిల్లరా? మనకు ఒక గార్డెన్ లాగా దేవుడు ఇచ్చాడు. ఓకే, పండించేది దానికి కావాల్సినవండి. ముందర చూడండి, బైబిల్లో మీరు చూసినట్లయితే ఒక గొప్ప ప్రిన్సిపల్ దేవుడు మనుషుల కొరకు ఇవ్వడం జరిగింది పిల్లరా. దాన్ని ఇంగ్లీష్లో లా ఆఫ్ జెనసిస్ అంటారు. తెలుగులో ఏం ట్రాన్స్లేట్? లా ఆఫ్ జెనసిస్. లా ఆఫ్ జెనసిస్ అలా చెప్పలేదు, ఆది కాండం నియమం. లా ఆఫ్ జెనసిస్ అంటే ఇది దేవుడు చాలా అతి ముఖ్యమైన ప్రిన్సిపల్ పిల్లలు, ఇది సిద్ధాంతం. దీన్ని ఇంగ్లీష్లో లా ఆఫ్ జెనసిస్ అంటారు. మీరు మొదటి 3 అధ్యాయాల్లో చూస్తే ఇది మీకు దొరుకుతుంది. నేను ఒక వాక్యం చదువుతాను, మీకు అర్థమవుతుంది ఏంటి లా ఆఫ్ జెనసిస్ అంటే. ఓకే, చదవండి. 1:12 ఎవరన్నా? 1, 10, 11, 12 చదువునేనా? 10 చదివేసే పర్లేదు. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను, జలరాశికి ఆయన సముద్రులని పేరు పెట్టెను, అది మంచిదని దేవుడు చూచెను. 11వ వాక్యం చూడండి ఏం రాబడిందో. 11వ, దేవుడు గడ్డిని, విత్తనమిచ్చు చెట్లని భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనము గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలపించును కాకని పలుకగా ఆ ప్రకారం ఆయన. 12 ఇక్కడ చూడండి, ఆ యొక్క లా ఆఫ్ జెనసిస్ మీరు చూస్తారు. చాలా గ్రేటెస్ట్ లా ఇది. నువ్వు కనుక్కున్నావా, నువ్వు అనారోగ్యంలో బ్రతకలేవు బిడ్డ. ఇది కనుక్కున్నావా, భయం అనేది నీ దరిదాపులు కూడా రాలేదు. చాలా ఇంపార్టెంట్ లా ఇది. క్రైస్తవుడికి ఇది అర్థమైతే తను యేసు ప్రభు మరణం ద్వారా వచ్చిన ప్రతి మేలు అనుభవిస్తాడు. ఏమో తెలుసా ఆ ప్రిన్సిపల్? భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనమిచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనం గల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిని దేవుడు చూచెను. తెలుగులో 12 ఇది 13 పెట్టమా? ఓకే, 12, 11 పెట్టు. నాకు ఇంగ్లీష్లో నేను బైబిల్ చదువుతాను, తెలుగులో నాకు. దేవుడు విత్తనమిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారం తమ విత్తనం ఫలించను మొలిపించను పలుగా ప్రకారం. 12 పెట్టి ఇంకోసారి. భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారం విత్తనమిచ్చు చెట్లను. ఇంగ్లీష్ ఓకే. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ ప్రిన్సిపల్ ఇక్కడ రాబడి చూడండి.
తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనం గల ఫలవృక్షాలు మొలిపి, అంటే ఇంగ్లీష్ పెట్టరు ఒకసారి 12 ఒకసారి 12 పెట్టి ఇంగ్లీష్లో. నాకు హూ సీడ్ వాస్ ఇన్ ఇట్ సెల్ఫ్ ఆఫ్టర్ హిస్ ఓన్ కైండ్. ఈ యొక్క లా ఏంటంటే ఏది విత్తనం నువ్వు వేస్తావో అదే అది పండిస్తుంది. అమ్మ, తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనం గల విత్తనం నువ్వు వేస్తావో అది పండుతుంది. అర్థమైందా? ఉదాహరణకి ఈ లా మీరు చూసినప్పుడు బయట మనం చూస్తూనే ఉన్నాం. కుక్కలకి ఏం పుడతాయినైనా? కుక్కలే పుడతాయి. పిల్లులకి ఏం పుడతాయి? పిల్లులే పుడతాయి. చామంతి పూలకి ఏం పుడతాయి? మల్లెపూలకి ఏం పుడతాయి? ఏ విత్తనం నువ్వు వేస్తావో ఆయా జాతి ప్రకారమే అవే పుడతాయి. ఇదే లా ఆఫ్ జెనసిస్ అంటే. చాలా ఇంపార్టెంట్ లా ఇది. క్రైస్తవుడికి అర్థమైందనుకో, నేను చెప్తున్నాను, విజయవంతమైన జీవితమే. ఈ లా మారదు. దేవుడు బైబిల్లో ఏమన్నాడంటే, భూమి ఉన్నంత వరకు ఈ లా చేంజ్ కాదు. అంటే నువ్వు ఏం విత్తుతావో అది కోస్తావు. నువ్వు ఏ విత్తనాన్ని వేస్తావో అదే పంట వచ్చేది. ఇది లా. దేవుడు నోవాహుతో చెప్తాడు, భూమి ఉన్నంత వరకు విత్తుట కోయుట ఆగదు. అమ్మ, అర్థమైందా? విత్తుట కోయుట ఆగదు. ఇది చాలా ఇంపార్టెంట్ ప్లాన్. అర్థమైందా? ముందు చూడండి, ఇప్పుడు మనకు అవసరం చెప్తున్నా. నువ్వు రోగం గురించి మాట్లాడితే ఎవ్వడు నిన్ను కాపాడలేరు రోగంని కోసుకోకుండా. నువ్వు దారిద్ర్యం గురించి మాట్లాడితే ఆ విత్తనం నువ్వు వేస్తున్నావు కాబట్టి నీ నోటితో ఖచ్చితంగా నువ్వు పంట తీసుకుంటావు. నువ్వు నిరాశ గురించి నిరాశ పలుకుతావు అనుకో, లా ఆఫ్ జెనసిస్ నీ జీవితంలో పని చేస్తుంది. నువ్వు నిరాశనే కోస్తావు. నువ్వు భయాన్ని విత్తుతావు అనుకో, భయమే కోస్తావు. ఈ భూమి ఉన్నంత వరకు ఈ లా మారదు. అందుకే స్టార్టింగ్లో చెప్పా, నీ ఇంట్లో నీ జీవితంలో ట్రబుల్స్, కష్టాలు, దుఃఖము, భయము, అనారోగ్యము పండుతూ ఉందనుకో, ఒకటి పోతే ఒకటి. నువ్వు చూసుకోవాల్సింది ఏం విత్తుతావు దినమంతా, ఏం మాట్లాడుతున్నావు. చాలామంది క్రైస్తవులుకి చెప్పినానుకో, ఏంది లేని బదా, నేనే నా జీవితాన్ని పాడు చేసుకుంటా, నేను మాట్లాడిన మాటలు నువ్వు వినలేదనుకో, పట్టించుకోలేదనుకో, కష్టాల్లోనే పోతావు ఈ నుంచి, భూమి మీద నుంచి. మళ్ళీ అంటావు దేవుడు ఏం చేయలే మాకి అని. నో బిడ్డ, చూడండి, మీకు నేను కొన్ని వాక్యాలు చెప్పి చూపిస్తాను మీకు బైబిల్లో నుంచి. ఉదాహరణకి ఆదికాండము 1వ అధ్యాయము 26 నుంచి మీరు నేను చదివినప్పుడు, 26, 27, 28 చదివినప్పుడు ఏమై రాబడింది? దేవుడు మన స్వరూపమందు మన పోలిక చెప్పున నరులను చేయదము. ప్రార్థన గురించి నేర్చుకుంటా ఉన్నాం. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, సమస్త భూమి మీద ప్రాగు జంతువు ఏలుదురుగాక. నేను ఏలేదానికి మనల్ని సృష్టించాడు దేవుడు కదా. 26లో ఏమంటాడు? 7లో దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వాని సృజించెను. 28లో మళ్ళా ఏమంటాడు? దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిందించి దాన్ని లోబర్చుకునుడి. చేపలు, సముద్రపు చేపలను, ఆకాశ పక్షులు, భూమి మీద పాకు ప్రతి జంతువును ఏలుడని ఏం చేయాలంట? ఏలుడని దేవుడు వారితో చెప్పాను. ఎట్లా ఏలుతాడు మనిషి? ఎట్లా వెళ్తాడు? మాట ద్వారా వెళ్తాడు. ఇప్పుడు మీలో చాలామందికి డౌట్, ఏం గ్యారంటీ మాట ద్వారా వెళ్తాడని? మేము సైకిల్ ద్వారా వెళ్తాము. ఎట్లా గ్యారంటీ? యాడ్ చూపిస్తావు నువ్వు బ్రదర్? ఇదే అధ్యాయంలోనే చూస్తే మీకు తెలుస్తుంది. మొదటి అధ్యాయం, ఇదే అధ్యాయంలో 3వ వాక్యంలో ఏమన్నాడు? దేవుడు ఎలా ఏలాడు? చీకటి ఉందాడా? దేవుడు ఎలా వెళ్తున్నాడు చీకటి మీద తన రాజ్యాన్ని? మాట్లాడడం ద్వారా. ఆ తర్వాత మీరు కింద వరకు చూస్తే మీకు అనేకసార్లు చెప్పా, 10 సార్లు దేవుడు చెప్పాడు, కలుగునుగాక, 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 కలుగునుగాక. గాడ్ సెడ్
గాడ్ సెట్ దేవుడు పలకగా నేను చెప్తున్నాను నీకు, నేను ఏలేదు ఎట్లనో నా మాటల ద్వారా నువ్వు మాట్లాడతావే, దాని ద్వారా. చాలామంది క్రైస్తవులు ఏం చెప్తారో తెలుసా, మాకేళ్ళేం సార్ ప్రభువా నువ్వే ఏలుకో, మేము ఇడ్లీ సాంబార్ తింటాం బాగుంటాం. ఇది మతం కాదు నాయనా, ఇది తండ్రి బిడ్డల యొక్క సృష్టి, తండ్రి బిడ్డల యొక్క ఫ్యాక్టరీ ఇది. ఈ సృష్టి ఎవరిది? తండ్రిదే. తండ్రి ఏం చేశాడు? మీకు నాకు అధికారం ఇచ్చి పార్ట్నర్స్గా చేసుకొని, బిడ్డలు ఆకాశము నాది, భూమి నీకు ఇచ్చి ఉన్నాను నేను. అందుకే మన కాళ్ళ కింద ఏం పెట్టాడు? సమస్తాన్ని మన పాదాల కింద పెట్టాడు. ఇప్పుడు నువ్వు ఉన్నావు అనుకో, నేను సార్ వస్తాను చర్చికి, చైర్ మీద కూర్చుంటా అని వెళ్ళి ఆ తర్వాత లేచిపోతా అంటే జరగదు బిడ్డ. నువ్వు పరిపాలించడానికి పెట్టావు. అందుకే ప్రార్థన పరిపాలించే సమయము. అర్థం చేసుకోవాలి మీరు నేను. లా ఆఫ్ జెనసిస్ ఏంటి? ఏం విత్తుతావో అదే కోస్తావు, అదే పుడుతుంది. ఓకే, ఇప్పుడు ఇంకోటి నేర్చుకుంటాను. మిమ్మల్ని నన్ను దేవుడు పరిపాలించడానికి పెట్టాడు. ఏ విధంగా మనిషి పరిపాలిస్తాడు? తన యొక్క నోటి మాట ద్వారా. ఈవెన్ మీరు హెబ్రీయులకు రాసిన పత్రిక 1:3 చదివితే, దేవుడు తన మాట ద్వారా ప్రపంచాన్ని సృష్టించాడని రాయబడింది. ఈ భూమి, ఆకాశము, నక్షత్రాలు, మీరు, నేను అందరూ ఎట్లా వచ్చాం బయటికి? మాట ద్వారా. ఇప్పుడు దేవుడు అంటాడు, నా స్వరూపంలో పోలికలో మిమ్మల్ని సృష్టించాను. ఎందుకంటే మీరు నేను పరిపాలించేదానికి. ఏ దాని ద్వారా? మన నోటి మాట ద్వారా. జాగ్రత్తగా వినండి. ప్రార్థనలో మాటలు, దేవుని వాక్యం చెప్పాలనేది సబ్జెక్టు. ఓకే, దానికి సంబంధించి మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ముందు చూడండి. మనిషి పాపం చేసినప్పుడు, ఆదాము పాపం చేసినప్పుడు ఏం జరిగింది? ఆదాము పాపం చేసినప్పుడు ఆదాము దగ్గర ఉన్న సమస్త అధికారము, తన దగ్గర ఉన్న సమస్తము ఎవరి చేతిలోకి వెళ్ళిపోయాయి? సాతాను చేతిలోకి వెళ్ళిపోయాయి. ఆదాము దగ్గర ఉన్న సమస్తము ఎవరి చేతిలోకి ట్రాన్స్ఫర్ అయ్యాయి? సాతాను చేతిలో. ఇప్పుడు అన్నీ ఎవరి చేతిలో ఉన్నాయి? సాతాను చేతిలో. మీరు బైబిల్లో చదివితే సాతాను డైరెక్ట్గా సృష్టికర్తతోనే ఏమన్నాడు? ఇవన్నీ నావే, నీకు కావాలంటే ఇస్తాను, నువ్వు నాకు మొక్కితే, నాకు సాష్టాంగ పడితే, నాకు మొక్కితే ఇవన్నీ నాకు ఇస్తానని చెప్పి ఉండేది సత్యం చెప్పాడు మొదటిసారి. వాడు ఏం చెప్పాడు? ఇవన్నీ నాకి ఇవ్వబడ్డాయి. ఎవరి ద్వారా? ఆదాము ద్వారా. జాగ్రత్తగా వినండి. ఈ సృష్టి అంతా ఎవరి దగ్గర పోయింది? ఇప్పుడు సాతాను చేతిలో ఉంది. సమస్తము ఆయన చేతిలో ఉన్నాయి. సమస్తమే కాదు, మనిషి కూడా వాడి చేతిలోకి వెళ్ళిపోయాడు. మనిషి కూడా వాడికి దాసుడైపోయాడు. వాడు ఏళ్తా ఉన్నాడు ఈ లోకం అంతటిని. ఓకేనా? జాగ్రత్తగా వినండి. అయితే దేవుడు ఏం చేశాడు దీనికి సంబంధించి? సమస్తం వాడి చేతిలోకి వెళ్ళిన తర్వాత దేవుడు ఏమైనా చేశాడా? చేశాడు లేదా? దేవుడు చేశాడు. దేవుడు గొప్ప కార్యాన్ని దేవుడు చేశాడు. మాటల యొక్క విలువ మీకు చెప్పాలని ఇట్లా తీసుకొస్తున్నాం. మీకు ప్రార్థనలో వాక్యం చెప్పేంత ఎందుకు చెప్పాలా, జరిగేదని మీకు చెప్పిస్తాను, వింటానండి. దేవుడు గొప్ప కార్యాన్ని చేశాడు. దేవుడు ఏం చేశాడు? తన కుమారుని ద్వారా, యేసు ప్రభు ద్వారా ఒక మనిషి మన పక్షాన పెడితే దేవుడు ఆ మనిషి ఏం చేశాడు? అంతా పోగొట్టేశాడు. మనకి ఏం లేకుండా చేశాడు. మొత్తానికి మనల్ని అమ్మేశాడు. ఎవరి చేతిలోకి? సైతాన్ చేతిలోకి. అందుకే ఈ భూమి మీద ఎవరు పుట్టినా ఎవరు దాసులు? సాతాన్ దాసులు. అయితే దేవుడు ఇంకో మనిషిని తీసుకొచ్చాడు. ఆ మనిషి ఎవరు? యేసు ప్రభు. పిల్లరా, ఇప్పుడు యేసు ప్రభు ద్వారా దేవుడు ఏం చేశాడు? వింటానారా? ముందర చూడండి. గొప్ప పని చేశాడు. ఏం చేశాడంటే పోగొట్టుకున్నటువన్నీ వాపస్ ఇచ్చాడు. ఓకే, దాని ఎక్స్ప్లెనేషన్ నేను వాక్యం నుంచి కొలసీలు రాసిన 1:12 పెట్టిన ఆయన. తెలుగులో అంతా కలిపి ఉంది. ఇంగ్లీష్లో ఎవరైనా చదువుతారా? తెలుగులో పెద్దది ఇది మొత్తము, నేను చదివాను తెలుగులో. ఓకే, చదువు చూడండి. సపరేట్ ఉందా? ఓకే, 1:12. ఓకే, చూడండి ఇక్కడ. ఓకే, పెట్టినాను. ఓకే, తెలుగులో ఫుల్ ఉంది. ఓకే, నేను ఇదే పెట్టాను. ఎట్లా పెట్టి నువ్వు పెట్టినట్లు పెట్టు. చూడండి, నేను ఇంగ్లీష్ చదువుతాను. గివింగ్ థ్యాంక్స్ అంటు ద ఫాదర్ విచ్ హ్యాత్ మేడ్ అస్ మీట్ టు బి partakers
ఆఫ్ ద ఇన్హెరిటెన్స్ ఆఫ్ ద సెయింట్స్ ఇన్ లైట్. తెలుగులో తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివార మగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలనని దేవుని బతిమాలుచున్నాము. ఏంగా చేశాడంటే తన స్వాస్థ్యంలో పాలిభాగస్తులుగా చేశాడు. ఎవరి ద్వారా? యేసు ప్రభు ద్వారా మిమ్మల్ని నన్ను పార్టేకర్స్గా చేశాడు. అంతా పోగొట్టుకున్నాడు ఆదాము ద్వారా. యేసు ప్రభు ద్వారా దేవుడు ఏం చేశాడు? తిరిగి ఆ ఆస్తిని అంతటినీ అనుభవించేదానికి మనల్ని హక్కు ఇచ్చాడు ఇప్పుడు. అందుకే పార్టేకర్స్గా మనల్ని చేశాడు. ఏదాన్ని? ఇన్హెరిటెన్స్ అంటే ఆస్తిని. తెలుగులో రాయబడింది కదా, స్వాస్థ్యంలో పాలివారు అవడము. ఎలాగ చేశాడు దాన్ని? 13వ వాక్యం చదువునైనా చూడండి. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసింది. ఎక్కడుంటే మనం ఒకప్పుడు అర్థం చేసుకోండి, మనం సైతాన్ చేతిలో ఉంటే పిల్లరా, ప్రతి మనిషి సైతాన్ చేతిలో ఉండే. వాడు మన ఆస్తిని సమస్తాన్ని తీసుకొని ఉండే. అయితే దేవుడు ఏం చేశాడంట? తన కుమారుని ద్వారా వాని అధికారంలో నుండి, అంధకార సంబంధమగు అధికారం నుండి విడుదల చేశాడు. మనల్ని చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా ఇప్పుడు చేశాడు. ఓకే, ఆ తర్వాత చూడండి, ఆ కుమారుని యందు మనకు విమోచన అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. ఓకే, పాయింట్ ఏంటంటే పోగొట్టుకోంటివంతా, కానీ యేసు ప్రభు ద్వారా మనల్ని విడిపించి ఇప్పుడు మళ్ళా మనల్ని ఎక్కడ ఉంచాడైనా? తన స్వాస్థ్యాన్ని అనుభవించడానికి. అమ్మ అర్థమవుతుందా? తన యొక్క స్వాస్థ్యాన్ని అనుభవించే హక్కునిచ్చాడు. ఓకే, ఏ విధంగా? 15వ వాక్యంలో మీరు చూసినట్లయితే ఆయన అదృశ్య దేవుని స్వరూపై సర్వసృష్టికి ఆది సముద్రమై ఉన్నాడు. ఆ తర్వాత ఏలైనగా మీరు కింద చూసి చెప్పలేరా, యేసుప్రభు ఏం చేశాడు? పాతాళానికి వెళ్ళి సాతాను యొక్క సమస్త శక్తిని నాశనం చేసి తిరిగి లేచాడు. ఓకే ఓకే, పాయింట్ చూడండి. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు తిరిగి మనకు యేసు ప్రభు ద్వారా విడిపించబడమే కాకుండా తన యొక్క స్వాస్థ్యాన్ని అనుభవించే భాగ్యం కూడా మీకు నాకు ఇచ్చాడు. అర్థం చేసుకోండి, మీరు నేను తన యొక్క స్వాస్థ్యాన్ని అనుభవించే భాగ్యం కలిగి ఉన్నాం. ఈరోజు నువ్వు నేను యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించి ఉంటే తిరిగి మనం ఇప్పుడు ఆదాము చేతుల్లో లేంప్లరా, మనం యేసు ప్రభు చేతుల్లో ఉన్నాం. ఆదాము అంతా పోగొట్టుకోండే, యేసు ప్రభు ఇంకో మనిషి వచ్చి యేసు ప్రభు వచ్చి అన్నిటినీ తిరిగి మనకు వాపస్ తీసుకొచ్చి ఇచ్చాడు. ఇప్పుడు ముందర చూడండి, ఇప్పుడు సమస్య సైతాన్ కాదమ్మా, సాతాను మీద మనం కూర్చుని ఉన్నాం. ఇప్పుడు సాతానుకి మన మీద ఏ అధికారం లేదు ఇప్పుడు, ఎందుకంటే మనం నీతిమంతులం పరిశుద్ధులం. కాబట్టి బైబిల్ అంటుంది ఇంగ్లీష్లో, ఫార్ అబోవ్ ఆల్ ప్రిన్సిపాలిటీస్ అండ్ పవర్స్ అండ్ డొమినియన్స్ అండ్ అన్నిటికంటే పైన కూర్చొని ఉన్నాం మీరు నేను. యేసు ప్రభువుని రక్షకుడుగా అంగీకరించిన ఎక్కడ కూర్చొని ఉన్నాం? సాక్షాత్తు దేవునితో కూర్చొని ఉన్నాం మనం. ఇప్పుడు సాతాను కాదు ప్రాబ్లం మనకు, ఆదాము పోగొట్టిండే, కానీ యేసు ప్రభు సమస్తం తిరిగి మన జీవితంలోకి వచ్చేసింది. ఇప్పుడు దేవుడు అంటాడు నువ్వు అనుభవించు వీటన్నిటిని. ఇప్పుడు ప్రాబ్లం ఎవరు? సాతాను కాదు. ప్రాబ్లం ఎవరో తెలుసా? వాక్యము తెలియకపోవడమే ప్రాబ్లం ఇప్పుడు మనకి. వాగ్దానాలు తెలియకపోవడమే, దేవుని వాక్యం మన దగ్గర లేకపోవడమే మనం ఇప్పుడు నష్టపోతా అనేది. అప్పుడు సైతాన్ చేతిలో ఉంటమే. ఇప్పుడు మన దగ్గర ఏదైనా లేకుండా ఉందంటే అది వాక్యం లేకపోవడమే. అందుకే చూడండి, హోషేయ 4:6 ఏం రాబడింది? నా ప్రజలు జ్ఞానం లేక నశిస్తున్నారని. ఈరోజు ఇంకో వాక్యం నేను పెట్టాను, చాలా మంచిగా అనిపించింది. నేను తెలుగులో చదివినప్పుడు స్టేటస్లో పెట్టా ఈరోజు. యెషయా గ్రంథము ఎవరైనా చూసారా? 5:13 ఏం రాబడింది అక్కడ? తెలుగులో మాత్రమే పెట్టుమా. ఏం రాబడింది చూడండి అక్కడ, 5:13. అరే స్టేటస్లో పెట్టిన ఎవరు చదవలేదా అమ్మా? కావున నా ప్రజలు జ్ఞానము లేకయే చెరపట్టబడి పోవుచున్నారు, వారిలో గలునైన వారు నిరాహారులుగా నున్నారు, సామాన్యులు దప్పి చేత జ్వర పీడితులగుదురు. ఎంత బాగా రాబడింది తెలుగులో చూడండి. అమ్మ ఈరోజు ఎందుకు నువ్వు చొరపట్టబడి ఉన్నావు? నా ప్రజలు జ్ఞానం లేకయే. సైతాన్ కాదు ఈరోజు ప్రాబ్లము. బైబుల్ అంటుంది మనకు సాతాను శక్తి అంతటి మీద అధికారం ఇచ్చి ఉన్నాడు.
నువ్వు ఎప్పుడన్నా దయ్యాల పట్టిన దగ్గర పోయి నువ్వు నిలబడి నువ్వు వాడే చెప్తాడు నువ్వు ఎవరో. దయ్యం చెప్తుంది. మీరు నేను సాతాను శక్తి అంతటి మీద అధికారం కలిగి ఉన్నాం పిల్లరా. సాతాను ప్రాబ్లమే కాదు మనకి. ఇప్పుడు మేజర్ ప్రాబ్లం ఏమంటే యేసయ్య దగ్గరికి వచ్చిన తర్వాత నా ప్రజలు జ్ఞానము లేకయే ఏం పట్టబడుతున్నారంట, మళ్ళా చెరపట్టబడిపోతున్నారు. కింద రాయబడింది జ్వరం వచ్చిందంట వాళ్ళకి. జ్వరం ఎందుకోసమే? జ్ఞానం లేక పిల్లరా. చాలా ఇంపార్టెంట్ వాక్యం ఇది. సాతాన్ ప్రాబ్లం కాదు పిల్లలు. ఎస్, వాడు ఏం చేశాడంటే, ఈయనండి ముందు చూడండి, వాడు ఇప్పటికీ అబద్ధం చెప్తాడు, నీకు మోసం చేస్తాడు, నీ ముందు సీన్ క్రియేట్ చేస్తాడు. వాడు యేసు ప్రభు ముందరే సీన్ క్రియేట్ చేశాడు. యేసు ప్రభు పడవలో పండుకుంటే తుఫాన్ లేపినోడు వాడు నీ ముందు నీ సెన్సెస్లో నువ్వు డౌట్ పడేటట్లు లేపుతాడు. ఏదేదో జరిగిపోతుంది నీ జీవితంలో, దేవుడు లేడు, ఏంది ఇట్లయిపోయా, నువ్వు ఎందుకు ఇన్ని కష్టాల్లో పోతానో, యేసుప్రభు ఉంటే ఎందుకు ఇన్ని కష్టాల్లో పోతానో అని వాడు సీన్ క్రియేట్ చేశాడు. చాలా చోట్ల యేసుప్రభు ముందర సీన్ క్రియేట్ చేసేవాడు. యేసుప్రభు ఎప్పుడు కదలేడు వాడు కాదు. ఎందుకు తెలుసా? తనకు వాక్యం తెలుసు కాబట్టి. నువ్వు నేను ఏ రోగం వచ్చినా కదలకూడదు పిల్లరా. మనకు తెలిసినలా మనం ఎవరో, వాక్యం ఏం చెప్తుందో తెలుసునలా. యేసయ్య రోగిగా మారాడు, ఇంకా నేను రోగంలో బ్రతకను గాక. కానీ వాడు సిమ్టమ్స్ క్రియేట్ చేస్తాడు నీకు, బాడీలో, మైండ్లో. నీకు అనిపిస్తుంది ఏదో నేను పాపాత్మున్నేమో, నాకు దేవుడు లేడు, దేవుడు ఉండి ఇట్లా ఎందుకు జరుగుతుంది, ఎందుకు నాకే ఇది జరుగుతుంది, బహుశా దేవుడు ఎందుకో నా మీద ఉగ్రత కలిగి ఉన్నాడు. అంత పచ్చి అబద్ధం అది. నువ్వు యేసయ్యని ఏ రోజు యేసు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించావో, ఇక నువ్వు సృష్టిలో ఎన్నడూ దేవుని ద్వారా కోప్పడ్డాడు దేవుడు నీ మీద. దేవునికి నీ మీద ఉగ్రత లేదు. తన ఉగ్రత అంతా యేసు ప్రభు మీద కుమ్మరించాడు. నువ్వంటే చాలా ఇష్టం ఇప్పుడు దేవునికి. నువ్వు సాతాను నుంచి విడిపించబడిన బిడ్డవి. ఈరోజు నీ సమస్యకు కారణం ఏమో తెలుసా? నీ దగ్గర వాక్యం లేకపోవడమే. నీ నోట్లో వాక్యం లేకపోవడమే. ఆ వాక్యాన్ని నువ్వు హృదయంలోకి తేకపోవడమే. ఆ హృదయం ఏది పండించలేకపోతానికి కారణం ఏమంటే నువ్వు వాక్యం లేని మనిషివి కాబట్టి. అదొక్కటే సమస్య ఈరోజు. అర్థమవుతుందా మీకు ఏం చెప్తున్నాను? అందుకే బైబిల్లో యెషయా గ్రంథం 55లో చూసుకున్నాం మనము. ఆయన వాక్యము హిమము వల్లే, వర్షం వల్లే ఎందుకు వస్తుంది? పంట ఇచ్చేదానికి. ఓకే, అర్థమైందా? మీలో నాలో వాక్యం లేకపోవడం వల్లే పంట లేదు పిల్లరా. అర్థమవుతుందా? ఇప్పుడు పెట్టు, నేను 2 పేతురు 1:3, 4 మనం 3 చూసుకున్నాం ఆల్రెడీ. దేవుడు తన యొక్క వాగ్దానాలని ఏ రూపంలో ఇచ్చాడు? భక్తికి జీవం కాల్సిన వాగ్దానాలని వాక్య రూపంలో ఇచ్చాడు. 3వ వాక్యంలో రాయబడింది అది. చూడండి, 3వ వాక్యంలో ఏం రాయబడింది? తను మనకు భక్తికి జీవం కావలసినవన్నీ వాక్య రూపంలో ఇచ్చాడు. ఇంకా ముందర చూడండి, ఈ సృష్టిలో ఎంత పీడ ఉన్నా, ఎంత బీదరికం ఉన్నా, ఎంత చెడ్డ జరుగుతున్నా, ఏ నష్టం జరుగుతున్నా ఈ భూమి మీద నీకు అది తాకలేదు. ఎందుకు తెలుసా? ఇప్పుడు చదవండి ఏం రాయబడింది ఇక్కడ 4వ వాక్యంలో. ఆయన మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యమును అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. ఎందుకంట ముందర చూడండి, దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వము, రోగాలు, ఇరుకు ఇబ్బందులు, కొట్లాట్లు, అశాంతి, పీడ ఉంది బయట. లోకమందున్న భ్రష్టత్వము ఈ వాగ్దానం మూలముగా మీరు తప్పించుకొని దైవ స్వభావనందు పాలివారు అగునట్లు వాటిని అనుగ్రహించను. చూడండి, ఈ పాయింట్ తెచ్చేదానికి ఎంతసేపు. మీరు నేను ఈ లోకంలో భ్రష్టత్వం ఉంది, ఈ లోకంలో బెదిరికం ఉంది, ఈ లోకంలో తాగుబోతనం ఉంది, వ్యభిచారం, చెడ్డ ఉంది, నష్టం ఉంది, పీడ ఉంది, భయం ఉంది, దిగులుంది, రోగాలు ఉన్నాయి, క్యాన్సర్, భ్రష్టత్వం పట్టింది ఈ లోకం. కానీ నువ్వు యేసయ్యను రక్షకుడుగా అంగీకరించావు కాబట్టి ఈ భ్రష్టత్వం నీకు తగలదు, నువ్వు తగలడానికి వీల్లేదు. నువ్వు దైవ స్వభావాన్ని కలిగి ఉన్న వ్యక్తివి, నువ్వు ఆరోగ్యంలో ఉండాల్సిన వ్యక్తివి. నీకు ఆరోగ్యము ఇవ్వబడింది ఆయన రోగిగా మారి. అయితే ఎట్లొస్తుంది ఆరోగ్యం నీ శరీరంలో? సైతాన్ కాదు కదా, ఎవ్వడు ఆపలేడు నీ జీవితంలో దీవెనలని.
నీ దగ్గర వాక్యం ఉంటే. ఎందుకంటే దేవుడు తన వాగ్దానాలను ఏ రూపంలో ఇచ్చాడు? వాగ్దానాన్ని ఏ రూపంలో ఇచ్చాడు? వాక్య రూపంలో ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడంట? అక్కడ చూడండి, దురాశను అనుసరించడం వలన, బయట లోకులు సాతాన్ని అనుసరించడం వలన ఏమై ఉన్నారు? భ్రష్టత్వము కలిగి ఉన్నారు. అయితే ఈ వాగ్దానం మూలముగా మీరు తప్పించుకొని దైవ స్వభావం ఉన్నదంటే, నువ్వు ప్రతి బ్లెస్సింగ్లో బ్రతికేదానికి ప్రామిసెస్ ఇచ్చిన దేవుడు. అర్థమవుతుంది నాయన? అర్థమవుతుందా నీకు? ఈ ప్రామిసెస్ని అనుక్షణం నేను పలకాల. నేను ఆల్రెడీ 3 స్టెప్స్ చెప్పా. ఎప్పుడైతే వాక్యం నువ్వు చెప్తా ఉంటావో ఏటికి పోతుంది? హృదయంలోకి. 2వ స్టెప్ హృదయంలోకి పోతుంది. మళ్ళా నువ్వు మాట్లాడతావే 3rd స్టెప్, అది నీ హృదయం నుంచి బయటకు వస్తుంది. అది విశ్వాసంతో వస్తుంది. ఓకే ఆల్రెడీ మీకు చెప్పా. ముందు చూడలేనా? ఏం పాయింట్? ముందు చూడలేనా బిడ్డ? ముగిసాను. ముందు చూడండి. నేను దేవుని వాక్యాన్ని అనుక్షణము చెప్పేవారంగా ఉండాల. మీన హృదయం అనే భూమిని వాక్యంతో నింపుతా ఉండాలి. పంట తెస్తుంది అది, ఊరికే పోతుంది. ఏం పంట తెస్తుందయా? నువ్వు భ్రష్టత్వంలో పడకుండా, నువ్వు బయటున్న రోగంలో పడకుండా, బయటున్న బిదరికంలో పడకుండా, బయటున్న భయంలో పడకుండా, చింతలో పడకుండా, నీ కుటుంబంలో శత్రువు దూరకుండా, నువ్వు ఈ వాగ్దానం మూలముగా అన్నిటినీ తప్పించుకుంటావంట. ముందర చూడాలా. ఇది ఆటోమేటిక్ కాదు. నీ జీవితంలో ఆటోమేటిక్గా దేవుని దీవెనలు రావు. ఎందుకంటే దేవుడు నిన్ను తన స్వరూపంలో పోలికలో సృష్టించాడు. దేవుడు ఏం చేశాడు? చీకటి ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడు? నిరాకారంగా ఉన్నప్పుడు. బిడ్డ వింటానారా? నీ ఆటోమేటిక్గా ఇవి నీ జీవితంలో జరగదు. అందుకే ప్రార్థనలో వాక్యం చెప్పాలంటాండేది, దినమంతా వాక్యం చెప్పాలండి అంటాండేది. ఆటోమేటిక్గా నీ జీవితంలో ఈ భ్రష్టత్వం ఉందే, బయట నీకు తగులుకోకుండా ఉండలేదు, ఆటోమేటిక్గా జరగదు. అయితే ఏం చేయాలా? నువ్వు పార్టేక్ చేయాలా. ఇంగ్లీష్లో చాలా బాగా రాయబడింది ఇదే వాక్యంలో. మీరు చూస్తే పాలిభాగస్లో రాయబడింది, తెలుగులో కూడా. అంటే పార్టేక్ చేయాలి. నువ్వు వాక్యాన్ని చెప్పాలా, వాగ్దానాన్ని చెప్పాలా, నువ్వు కంటిన్యూగా ప్రేయర్లో చెప్పాలా, అనుక్షణం చెప్తా ఉండాలా. అప్పుడు నువ్వు పార్టేక్ చేస్తావు, దాన్ని పార్టిసిపేట్ చేస్తావు ఆ బ్లెస్సింగ్స్లో. ఆటోమేటిక్గా రాదు. ఎందుకు సార్ ఆటోమేటిక్గా రాదు? ఎందుకంటే నువ్వు దేవుని స్వరూపంలో పోలికలో సృష్టించి ఉన్నావు. ఈ యొక్క లా ఆఫ్ జెనసిస్ ఏంటి? నువ్వు ఏం చెప్తావో అది కోసుకుంటావు. సో దేవుడు కూడా తనకు కావాల్సింది చెప్పేవాడు. నిరాకారాన్ని తీసేదానికి తనకు కావాల్సిన వెలుగని చెప్పాడు. నేను ఈ భ్రష్టత్వము తలక్కోకుండా ఉండాలంటే నీ పిల్లల మీద, నీ మీద, నీ శరీరం మీద, నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో. అందుకే బైబిల్ ఏమంటుంది ఈ 3వ వాక్యంలో? భక్తికి జీవం కావాల్సిన అన్నీ నీకు అనుగ్రహించబడినాయి. నువ్వు దేవుళ్ళ బ్రతకచ్చు. ఇక్కడ నేను చెప్పాను ఎన్నోసార్లు మీకు, నోరు తెరిచి నువ్వు అన్నావు అనుకో, కామ క్రోధ లోభ మదమాచరాలు లేని జీవితం నాది, యేసయ్య జీవితం నాది, యేసయ్య నేచర్ నాలో ఉంది. నేను నీకు ఛాలెంజెస్ చెప్తున్నా. ఆ మాటలు హృదయంలోకి పోయి కంటిన్యూగా చెప్పడం వలన అవి హృదయంలోకి పోయి నీ మైండ్ని ట్రాన్స్ఫార్మ్ చేసి నీలో కామ క్రోధము లేకుండా చేస్తాను నీ జీవితాన్ని. అందుకే దైవ స్వభావంలో నువ్వు బ్రతుకుతావు. ఇది లా. జస్ట్ 2 నిమిషాలు నాకు ముందర చూడండి. ఇప్పుడు ముందర చూడాలా. ఇలా ఏదో ఇప్పుడు పెట్టిండేది కాదు. ముందర చూస్తున్నారా? ముందర చూడండి. ఆయన అమ్మా, సిస్టర్, బ్రదర్, ఆదాముతోనే దేవుడు ఈ లా చెప్పాడు. ఆదామా, నువ్వు జీవాన్ని ఎన్నుకో. ఆదాం ఏమనుకున్నాడు? మరణాన్ని. ముందర చూడండి. ఇప్పుడు ఈ రోజు కూడా అదే లా అప్లికేబుల్ నీ మీద, నా మీద. ప్రతిరోజు ఆదాము ఎన్నుకోవాల్సి వచ్చేది ఆయనకి. మరణాన్ని ఎన్నుకున్నాడు. నువ్వు ఏమెన్నుకుంటానో ప్రతి క్షణం దేవుడి తరఫున అన్నీ ఇచ్చాడు నీకు. ఆయన నీ శత్రువు కాదు, ఆయన నీ స్నేహితుడు, ఆయన నీ తండ్రి, నీకు సమస్తమే ఉన్నాడు ఆయన. జాగ్రత్తగా వినండి. లాస్ట్లో చెప్తున్నా, ముగిస్తాను నేను. అందుకే యేసు ప్రభు శిష్యులతో ఒక మాట అంటాడు, మార్కు సువార్త 4:12. ఇది మీకు అర్థం కాకుంటే
మిగతావి ఏమర్థమవుతాయి అంటాడు యేసు ప్రభు కదమ్మా. 4:12లోనేనా 13 4:13 పెట్టినైనా. అందుకు ఆయన దేవుని రాజ్య మర్మం తెలుసుకుంటాం మీకు అనుగ్రహం. 14 పెట్టు. ఇంకా ముందుకి ఎనికి పో. ఇంకా ఇది మీకు అర్థం కాకుంటే మిగతా అర్థం కాదు. ఏదమ్మా ఎక్కడ రాయబడింది? ఇది 13 చూడండి. మరియు ఈ ఉపమానం మీకు తెలియలేదా? అలాగైతే ఉపమానాలన్నీ మీకు ఎలాగూ తెలియను నేను. చాలా ఇంపార్టెంట్ పాయింట్ పిల్లరా. ఇది ఏ విషయంలో చెప్పాడు తెలుసా యేసుప్రభు? ఇది విత్తనాలు, వాక్యాన్ని విత్తనాలు చల్లే విషయం మీకు గుర్తుందా? 4 రకాల విత్తనాలు. యేసుప్రభు దానిలో సాతాను ఎందుకు వస్తాడంట? వాక్యాన్ని ఎత్తుకుని పోయేదానికి. మీరు దీని విశ్లేషణ చదివితే 4 రకాల భూములు, 4 రకాల విత్తనాల గురించి చెప్పినప్పుడు యేసుప్రభు అంటాడు, విత్తనాలు చల్లినప్పుడు ఎవరు వస్తారంటే ఎత్తుపోయేదానికి? సాతాను. విత్తనం ఏంటి? వాక్యం. 14 రాయబడింది చూడండి. ఈ రోజు కూడా సాతాను ఆదాము అవ్వల చుట్టూ ఎట్లా తిరిగాడో మీ చుట్టూ నా చుట్టూ వాడు తిరుగుతూనే ఉంటాడు. తెలుసా ఎందుకో? ఏం కావాలో వానికి? వాక్యం. అందుకే వాడు క్రియేట్ చేస్తాడు నీ దగ్గర సీన్స్ నీ చుట్టూ. డాక్టర్ల ద్వారా, డాక్టర్ల రిపోర్ట్ కరెక్ట్ దాన్ని కొట్టిపడేను నేను మీకు. కానీ మీరు నమ్మాల్సింది ఈ రిపోర్ట్నే. నువ్వు ఎప్పుడైతే వాక్యం మీద నిలబడుకొని ఉంటావో, ప్రతి క్షణం మనిషి జీవితం ఇదే పిల్లరా. ఈరోజు నీవు నేను దేవుని బిడలం. నా జీవితంలో ఏం చేయాలి తెలుసా? నీకు ఏం కావాలన్నా చెమటూడ్సి కాదు నువ్వు సంపాదించమని దేవుడు. చెమటూడ్చడం శాపం పిల్లరా. యాక్చువల్గా దేవుడు యేసు ప్రభు ద్వారా నీకు నాకు అన్నీ ఇచ్చేశాడు. నువ్వు సంపాదించాల్సింది చెమటూడ్సి కాదు, విశ్వాసం ద్వారా, వాక్యం మీద విశ్వాసం ద్వారా. నువ్వు సంపాదించాల్సింది దేవుని వాక్యం మీద ఆధారపడి వాక్యాన్ని చెప్పడం ద్వారా, వాక్యం ద్వారా నింపబడడం ద్వారా. అది నీకు సంపాదించే శక్తి ఇస్తుంది. ముగిస్తాను. లాస్ట్ రేపు వారం చూసుకుందాం. ప్రార్థనలో మీరు నేను అనుక్షణం దేవుని వాగ్దానం మాత్రమే చెప్పాల, వాక్యం మాత్రమే. స్వర్గం నీకు జవాబు ఇవ్వాలా, స్వర్గం నీతో పని చేయాలా, స్వర్గం నీ కొరకు పని చేయాలంటే సాతాను వచ్చి అంటాడు, వాక్యం చెప్పకు, శపించు దేవుణ్ణి, అనుమానించు దేవుణ్ణి, నీ కష్టాలు చెప్పు, నీ సమస్యలు చెప్పు, ఏమీ చేయలేదు ఆయనని చెప్పు. నువ్వు చెప్పాల్సిందేమో తెలుసా? నా దేవుడు భక్తికి జీవం కావాల్సినవన్నీ నాకు ఇచ్చి ఉన్నాడు. నువ్వు చెప్పాల్సింది ఏమంటే, నా దేవుడు తన స్వర్గపు ధనను నుంచి నా ప్రతి అవసరత తీరుస్తాడు. నా దేవుడు నన్ను అప్పిచ్చేవాడిగా పెట్టాడు, అప్పు తీసుకునేవాడిగా కాదు. నా దేవుడు నా కాపరి, నాకు లేమి లేకుండా అనుక్షణము నన్ను జీవింపజేసేవాడు. సింహములకు లేమి కలుగును కానీ నీతిమంతులకు నాకు లేమి ఉండదు. నీతిమంతులు ఇల్లు గొప్ప ధననిది అని నా దేవుడు చెప్పినాడు. నేను గొప్ప ధనం కలిగి జీవిస్తాను. యేసయ్య తిన్న దెబ్బల చేత నాకు ఆరోగ్యం లభించింది. యేసు నామములో నా ఇంట్లో ఆరోగ్యం పరిపాలించును గాక. నేను ఆశీర్వదించబడిన వాడిని, శాపం లేని వాడిని. ఏ శాపం లేకుండా నా ప్రభు చేశాడు. కాబట్టి నేను, నా పిల్లలు ఆశీర్వాదాలు జీవించుదుము గాక. ఆదాము అవ్వలు చేసిన తప్పు చేయకండి. ఒక మాట చెప్పాల, కన్ఫ్యూజన్లో పడకండి. ఆదాము అవ్వలు చేసిన తప్పు కాదు సార్. ఇప్పుడు మేము ఏమైనా తప్పు చేస్తే వాళ్ళ మాదిరి మళ్ళీ పాపంలో శాపంలో పోతామా? నో, నెవర్. నువ్వు నేను పుట్టినది ఆదాము కాదు. నువ్వు నేను పుట్టినది ఎవరికి? యేసయ్యకి. ఇంకెన్నడే కానీ పాతాళం లేదు మీకు నాకు, ఎన్నడే కానీ మరణం లేదు నీకు నాకు. నువ్వు నేను ఆల్రెడీ దాటి ఉన్నాం మరణాన్ని. స్వర్గంలో మీరు నేను ఆల్రెడీ ప్రవేశించి ఉన్నాం. ఇక్కడ మనకు సమస్య మన మైండ్. వాడు మైండ్ మీద అటాక్, మైండ్ మీద నీకు సమస్య వేసినప్పుడు నువ్వు నోరు తెరిచి అంటావే, వాడు చెప్పింది నువ్వు చెప్తావే, అది నీకు ఇక్కడ ఇబ్బంది పెట్టేది. నువ్వు దీవెనలో నడవలేవు. లేకుంటే క్రైస్తవుడు అనారోగ్యం ఉండేది ఏంటిమా? భయపడద్దండి, అనారోగ్యంలో బాధపడకండి. మీరేదో తప్పు చేసి శాపం లేదు మీ మీద. మీరు పలికిన మాటలు మీరు ఈరోజు కోసుకోవాల్సి వస్తుంది. అందుకే ఇంక నుంచి ఏం చేయాలా? ప్రార్థనలో దేవుని వాక్యం చెప్పాలి. ప్రార్థనే కాదు పిల్లరా,
ప్రార్థన అంటే ఏదో ఆ గంట సేపు కాదు, మంచిది ఆ గంట సేపు, ఓకే. దినం అంతా కూడా, అందుకే బైబిల్లో ఏం రాబడింది, ఎడతెగక గంట సేపు అని రాయలే, అంటే నువ్వు దివారాత్రులు ఏం ధ్యానించాలా, వాక్యం 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 వాక్యం. నువ్వు ఎంత వాక్యం చెప్తావో. రెండోది, వాక్యంతో పాటు ఇమాజిన్ కూడా చెయ్యి, ఇమాజిన్ చెయ్యి. ఆ యొక్క సిస్టర్ గురించి నువ్వు ప్రార్థన చేస్తానో, ఆమెకు ఏదో ఉంది ప్రాబ్లం, ఎముకల్లో నొప్పి, మోకాలు నొప్పి, హలో, నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఏసయ్యా నువ్వు తిన్న దెబ్బల చేత అన్నప్పుడు ఏసయ్య శరీరాన్ని చూడు, గాయపడిన శరీరాన్ని, వెంటనే ఆ సిస్టర్ యొక్క శరీరాన్ని చూడు, ఆ శరీరంలో నువ్వు జీవం పోవడం చూడు, ఆరోగ్యం రావడం చూడు, అలిసిపోవద్దు. ఇదే ప్రార్థన చేయడం అంటే. అప్పుడు చూడు, నీకు గంట అయినా కనపడదు. నేను చెప్తున్నా, ఆ తర్వాత నువ్వు ఆ సాక్ష్యాలు వినడం మొదలు పెడతావు. బ్రదర్, ఆరోగ్యం బాగైపోయింది, దేవుడు చేయి వచ్చే మోకాల మీద ఆ రోజు నుంచి నొప్పి లేదో, దేవుడు చేయి వచ్చే నా తల మీద మైగ్రేన్ వెళ్ళిపోయింది, దేవుడు నా శరీరం మీద చేయి పెట్టినాడో నాకు ఆరోగ్యం వచ్చింది. కారణం తెలుసా? నువ్వు ఈడ కూర్చొని పరిపాలిస్తున్నావు ఆ శరీరాన్ని. నువ్వు ఏం విత్తుతావో, జెనిసిస్, లా ఆఫ్ జెనిసిస్ మర్చిపోకో. నువ్వు వాక్యం విత్తు ఆ బాడీలో, ఆ వాక్యం విత్తు ఆ బిడ్డల శరీరంలో, ఆ యొక్క చదువుల్లో. ఇది ప్రార్థన చేయడం అంటే. అందుకే ఎంత విస్తారంగా ప్రార్థన, మంచిదే, గంటలు గంటలు చేయండి, కానీ వాక్యం చెప్తున్నానా లేదా, అది నేను చాలా జాగ్రత్త పెట్టుకోవాలా. ఈ భ్రష్టత్వం నుంచి తప్పించుకుందానికి దేవుడు నీకు నాకు వాక్యం ఇచ్చాడు, వాగ్దానాలు ఇచ్చాడు. ఓకే, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం, రేపు వారం చేసుకుందాం. తండ్రి, నీ కృతజ్ఞతలు. మా ప్రభువు యేసుక్రీస్తు నామములో ప్రార్థనలో ఏ మాటలు మాట్లాడాలా, వాక్యం చెప్పాలా అనేది మేము నేర్చుకున్నాం. తండ్రి, నువ్వు మాకు అన్నీ ఇచ్చేసావు, భక్తికి జీవం కావాల్సినవన్నీ. మేము ఇప్పుడు సాతాను చేతుల్లో మేము లేం, మా చేతుల్లో వాడు ఉన్నాడు, మా కాళ్ళ కింద ఉన్నాడు వాడు. వాడేం చేయలేడు. వాక్యం లేకనే, వాక్య జ్ఞానం లేకనే నా ప్రజలు నశించిపోతున్నారు, జ్వరంతో పీడించబడుతున్నారని వాక్యం చదువుకున్నాం. 5:13 యెషయా గ్రంథం. ఈరోజు కష్టాలకు కారణము వాక్యం లేకపోవడం. మా దగ్గర వాక్యం పుట్టాం మేము, వాక్యం ద్వారా బతకాలని నీ వాక్యం సెలవిస్తుంది. బిడ్డలు ఎప్పుడు ఇంక నుంచి వాక్యం 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 నోరు తెరిసే వాక్యం చెప్పేదానికి సాయం చేయండి, ఆ కృపనివ్వండి. సాతాను చెప్పనీడు. యేసుప్రభు అన్నాడు, వాడు ఎత్తుకొని పోయి వస్తాడు వాక్యం, వాడు వాక్యాన్ని ఎత్తుపోయే దొంగ. వానికి తెలుసు వాడు దొంగతనం చేశాడంటే వాక్యము, ఆ తర్వాత ఉండేది దొంగతనం, హత్య, నాశనం అని. వాక్యాన్ని మేము వదలకూడదు నాయనా. మీరు మాకు ఆ కృపనిమ్మని మేము ప్రార్థనలో అనుక్షణం వాక్యం చెప్పేదానికి, ప్రార్థనలోనే కాదు దివారాత్రులు వాక్యం చెప్పేదానికి మాత్రమే మాకు మీ కృపనిమ్మని, వాక్యం మాత్రమే మేము చెప్పుదాం, మాకు సాయం చేయమని మా ప్రభు మా రక్షకుడు యేసుక్రీస్తుని బడికొచ్చున్నాం తండ్రి. దేవుడు మేము దీవించుకున్నాం. 2 చేతులు దేవుని ఆశీర్వాదం తీసుకుందాం. యేసయ్య కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక సహవాసం మనకు మన కుటుంబాలకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడేను గాక.